హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ ఇప్పట్లో. అయితే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. ఏంటి వాళ్ళ వీడియో అనుకుంటున్నారా? రోడ్లు చూపిస్తుంది పవన్ అనుకుంటున్నారా? మనం చెప్పాను కదండి, సత్తెనపల్లిలో మన కోచ్ అనూష గారు ఉన్నారు. అనూష గారి దగ్గరికి వెళ్ళి అనూష గారు కస్టమర్స్తో కోచెస్తో మాట్లాడి వచ్చాను. అక్కడ హెల్త్ క్యాంప్ చేశాను, అదంతా మీకు చూపించాను కదా. ఇవాళ అయితే అనూష గారితో నేను ఎలా ఉంటాను అనేది మీకు చూపిస్తానండి. అది కూడా నేను చెప్పాను, నేను నా కోచెస్తో ఎలా నేను ఒక ఫ్రెండ్ లాగా, ఒక అక్కలాగా, అంటే మాకు వాళ్ళకేం చుట్టాలు అలా కాదండి. ఎవరైనా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంచెం చిన్న వయసు వాళ్ళు వస్తే ఖచ్చితంగా అక్క అక్క అని పిలుస్తారండి. కొంచెం పెద్దవాళ్ళైనా సరే ఇంకా మేడం అంటారు. కొంతమంది అయితే చెల్లెమ్మ అంటారనమాట. ఇంకా రకరకాల రిలేషన్సే ఉంటాయండి హెర్బల్ లైఫ్లో. వ్యాపారం కాదు, మెయిన్ అయితే రిలేషనే ఉంటుంది. నాకు ఇది చాలా ఎక్కువ ఇష్టం అనమాట. నన్ను ఒక అక్కలాగా, అంటే సొంత చెల్లెలు కూడా అలా చూసుకుంటుందో లేదో అండి, అలా చూసుకుంటుంది అనమాట నన్ను. ఫస్ట్ ఎంత అంటే నా పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరపటము అన్నీ ఎలా చేస్తారంటే నా కోచెస్, నాకు చెప్పలేనండి ఆ బంధం అంతా. మీకు కూడా చూపిద్దాం ఎలా ఉంటాము మేము అందరం, అసలు ఒక ఫ్యామిలీ లాగా ఎలా ఉంటాము అనేది. నేను వచ్చానని చెప్పేసి అసలు నేను ఆల్రెడీ అన్ని షేక్ ఫ్రెష్ తాగేసి వెళ్ళాను. అయినా సరే నువ్వు మళ్ళీ తాగుతావు కదా అక్క, తాగు, నువ్వు అవి తీసుకుంటావు కదా తీసుకో, నువ్వు ఇలా సప్లిమెంట్స్ చేసుకుంటావు కదా వేసుకో అని చెప్పేసి అన్నీ చెప్పి అన్నీ ఒక జాగ్రత్తగా చూసుకుంటారనమాట నన్ను. ఫ్యామిలీ అంటే వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద చుట్టాలు వచ్చినా అలా చూసుకుంటారో లేదో కానీ, నేను వెళ్ళేసరికి చేపల పులుసు చేసింది, బిర్యానీ చేసింది, వెజిటేబుల్ సలాడ్స్, రైతా అన్నీ చేసి పెట్టేసింది అనమాట. అమ్మ నేను ఇవన్నీ తినలేరా, ఎందుకు ఇవన్నీ చేసావు, ఎందుకు అసలు కష్టపడ్డావు, నేను తిననని చెప్పాను కదా అంటే, నువ్వు తినకుండా వెళ్తే మాత్రం ఊరుకోను అని చెప్పేసి అంతా పని అయిపోయాక మళ్ళీ నాకు అంతా రెడీ చేసి ఇచ్చి, ఎందుకురా సలాడ్ కూడా అంటే, నువ్వు తింటావు కదా అక్క సలాడ్, మళ్ళీ నీకు సలాడ్ పెట్టకపోతే ఎలా అని చెప్పేసి అన్నీ పెట్టి అన్నీ అంత ప్రేమగా చూసుకుంటారండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇలా చూసుకుంటారో లేదో నాకు తెలియదండి. నా కోచెస్ అయితే నన్ను చాలా ప్రాణంలాగా, నాకున్న కోచెస్ అందరూ అంతేనండి. ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఇంట్లో అమ్మాయిలాగా, ఒక సిస్టర్ లాగా, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా చూసుకుంటారండి. నాకు మెయిన్ వ్యాపారం కన్నా ఈ రిలేషన్స్ చాలా చాలా ఇష్టం. నేను దీనికోసమే ప్రయత్నిస్తూ ఉంటాను అనమాట. అనే చెప్పుకునే మనుషులు నా చుట్టూ ఉండాలి అని అయితే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. మీరెవ్వరూ అదురుపోకండి, ఎందుకంటే నేను కొంచెం నా మాట గట్టిగా ఉన్న మనసు మెత్తగా ఉంటుందండి. కోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం ఏదైనా డౌట్స్ ఉన్నా అడగాలన్నా, మేము కోచ్ అవ్వాలి మరి అవుతామా లేదా, మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి, అవి ఏది క్లారిటీ అవ్వాలన్నా నాకు కాల్ చేయండి. మీకు కోచ్ ఆప్షన్ తీసుకుంటున్నారు అంటే మా ఫ్యామిలీలో ఒక నెంబర్ అయిపోయినట్టు. మీరు చక్కగా మా ఫ్యామిలీలో నెంబర్ అవ్వాలి, మా పవర్ టీంలో మీరు యాడ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి. చక్కగా మిమ్మల్ని కోచ్ ఆప్షన్ ఇస్తాను, మంచిగా మీరు యాడ్ అవ్వచ్చు. ఒకవేళ కస్టమర్స్ ఈ వీడియో చూస్తున్నారు, మాతో మీరు ఇలా ఉండరా, నిజంగా అండి. నా కస్టమర్లు నాకు చాలామంది నా బర్త్డే గిఫ్ట్లు పంపించేవాళ్ళు కానించి నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టించుకునే వాళ్ళ దాకా, లోకల్ వాళ్ళు అయితే నా కస్టమర్లు, వాళ్ళు రాఖీస్ తెచ్చుకొని నా చేత రాఖీలు కట్టించుకుంటారండి. ముందే అడుగుతారు, మేడం మీరు ఎక్కడికి వెళ్ళకండి, రాఖీ కట్టాలి ఆ రోజు మాకు అని చెప్పేసి. అలా శారీస్ పెట్టడం, డ్రెస్సులు పెట్టడం ఎంత బాగా చూసుకుంటారంటే, ఎన్ని గిఫ్ట్లు మన బర్త్డేకి కూడా ఎన్ని గిఫ్ట్లు వచ్చాయంటే ఒక 20 పైన గిఫ్ట్లు వచ్చాయండి. నా ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇంకా అవన్నీ నేను చూపించదలుచుకోలేదన్నమాట. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ దిష్టి తగులుతుంది, ఇంక ఇవి కూడా చూపిస్తే ఇంకా ఎక్కువ దిష్టి తగిలిద్ది అని మా మమ్మీ తిడుతుందనమాట. నీకు బాగా దిష్టి తగులుతుంది అన్నీ చూపించకు అని చెప్పేసి. మన బర్త్డే గిఫ్ట్లు అయితే అస్సలు చూపించలేదండి నేను, ఎక్కడా వీడియో కానీ స్టేటస్ కానీ పెట్టలేదన్నమాట. ఎందుకంటే నరుడి దిష్టికి నల్లరాయన పగిలిద్ది అంటారు కదండి, అలా అవుతుంది అన్నట్టుగా నా కస్టమర్లు ఇచ్చినవి మాత్రం చూపించలేదు. వాళ్ళ ప్రేమను మాత్రం నా మనసులో దాచుకున్నాను. అలా నేను కస్టమర్స్తో కూడా ఒక ఫ్రెండ్లా ఉంటానండి. నా కస్టమర్లు ఎక్కడెక్కడి నుంచో ఆన్లైన్లో నాకు కనెక్ట్ అయిన వాళ్ళు కూడా నా బర్త్డే నాకు అడ్రస్ అడిగి గిఫ్ట్ పంపించారండి. అడ్రస్ ఎందుకు అంటే బొటెక్స్ వాళ్ళైతే శారీస్ పంపించారు, డిజైనర్ బ్లౌజెస్ పంపించారు, ఫోటో ఫ్రేమ్స్ ఏంటి, షీల్డ్స్ ఏంటి, ఎన్ని పంపించానునండి. నాకైతే అంటే అవి ఏదో వచ్చాయి గొప్ప కాదండి, ఆ ప్రేమను నేను సంపాదించుకున్నాను వాళ్ళ దగ్గర. మీరు ఒకవేళ నా దగ్గర కస్టమర్గా జాయిన్ అవ్వాలి, కస్టమర్ ఐడి కావాలి అనుకున్న ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి. మీకు చక్కగా కస్టమర్ ఐడి దొరుకుతుంది, మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మంచిగా నేను సర్వీస్ ఇస్తానండి. హెల్పింగ్ హ్యాండ్స్, వర్క్ కోర్స్ అన్నీ ఇస్తానన్నమాట. మీకు ఇందులో ఏ సర్వీస్ కావాలన్నా, కోచ్ సర్వీస్ కావాలన్నా, కస్టమర్ సర్వీస్ కావాలన్నా ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేస్తే మా ఫ్యామిలీలో నెంబర్ యాడ్ అయిపోతారు. మంచిగా మా నుంచి మీకు సర్వీస్ అంతా అందుతుంది. ఓకేనా అండి?